హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 199. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. కామెంట్స్ చూసే ముందు గివ్ అవే గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ సండే Q&Aలో నేను విన్నర్ని పిక్ చేశాను. సో అతను నాకైతే కాంటాక్ట్ ఏమీ అవ్వలేదు కాబట్టి ప్రొడక్ట్ అయితే నా దగ్గరే ఉంది. కొత్త విన్నర్ని పిక్ చేశాను అనమాట. దానికి సంబంధించిన క్లిప్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 198 Q&A వీడియో అయితే ఓపెన్ చేశాను. టోటల్గా ఈ వీడియోకి 6K వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈ సిరీస్ని ఇంత బాగా హిట్ చేసినందుకు. కామెంట్స్ విషయానికి వస్తే 438 కామెంట్స్ అయితే చేశారనమాట. సో చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి కదా, వీటిలో ఒక విన్నర్ని పిక్ చేద్దాము. పైన లింక్ అయితే కాపీ చేశాను. యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్స్ పిక్కర్ వెబ్సైట్లో ఆ లింక్ని పేస్ట్ చేశాను. తర్వాత డూప్లికేట్ కామెంట్స్ని ఆఫ్ చేసి ఫెచ్ కొట్టాను. సో ఇక్కడ మొత్తం 308 కామెంట్స్ అయితే ఫైనల్ అయినాయి. విన్నర్ ఎవరంటే యశ్వంత్ 333. కంగ్రాచులేషన్స్ బ్రో, మీరు ఈ వాచ్ అయితే గెలుచుకున్నారు. 1 వీక్ చూస్తాను. 1 వీక్ లోపు నాకు మీరు మీ డీటెయిల్స్ పంపిస్తే మాత్రం ఇది నేను మీకు కొరియర్ చేస్తాను. ఎటువంటి అమౌంట్ అయితే నాకు పే చేయాల్సిన అవసరం లేదు. 1 వీక్ తర్వాత కాంటాక్ట్ అయితే నేనైతే ఏమీ చేయలేను. వేరే విన్నర్ని పిక్ చేస్తాను అనమాట. సో మీ డీటెయిల్స్ నాకు పంపిస్తేనే కదా ఈ ప్రోడక్ట్ అయితే నేను మీకు పంపించేది. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా కామెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కామెంట్ బుజ్జీ బాయ్ అయితే చేశారు. ఎవ్రీ సండే వెయిట్ చేస్తా బ్రో న్యూస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు మన వీడియో ఎవ్రీ సండే చూస్తున్నందుకు, ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బైక్ న్యూస్ అయితే ఉంది, లాస్ట్లో చదువుదాం అనుకున్నాను బట్ మీకోసం ఫస్టే చదివేస్తున్నాను. ఫస్ట్ న్యూస్ వచ్చేప్పటికి బజాజ్ దగ్గర నుంచి డామినర్ 400 NS 400Z ఈ రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అప్డేట్ చేయబోతా ఉన్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ GST రూపంలో చాలా వరకు ప్రైజెస్ అయితే తగ్గించినాయి కదా. 350cc లోపు ఉన్న వెహికల్స్కి ప్రైజెస్ అయితే తగ్గినాయి కాబట్టి డామినర్ 350 NS 400 350 ఈ రెండు వెహికల్స్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారనమాట. అప్కమింగ్ మంత్స్లో బజాజ్ దగ్గర నుంచి ఈ వెహికల్స్ అయితే మనం చూడొచ్చు. సెకండ్ న్యూస్ విషయానికి వస్తే సుజుకి దగ్గర నుంచి ఈ యాక్సెస్ అయితే ఆల్రెడీ లాంచ్ చేసేసారు. కొన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో కూడా ఉన్నాయన్నమాట. మీరు సుజుకి ఈ యాక్సెస్ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న సుజుకి షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి. వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అతి త్వరలో నేను సుజుకి ఈ యాక్సెస్ మీద వీడియో రికార్డ్ చేస్తాను. థర్డ్ న్యూస్ కూడా సుజుకి దగ్గర నుంచే. ప్రజెంట్ మనకి యాక్సెస్ 125 ABSతో రావట్లేదు కదా, కమింగ్ మంత్స్లో సుజుకి యాక్సెస్ 125కి ABS అయితే రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ABSకి అప్డేట్ చేస్తే మాత్రం ఒక వీడియో మన ఛానల్లో మీరు చూస్తారు. ఫోర్త్ న్యూస్ వచ్చేప్పటికి బజాజ్ దగ్గర నుంచి చేతక్ C2501 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారనమాట. చేతక్ వెహికల్ మీ అందరికీ తెలిసిందే కదా, అది కొద్దిగా హెవీగా అయితే ఉండిద్ది. ఈ వెహికల్ అయితే కొద్దిగా స్లిమ్ అయితే ఉండిద్ది, అలాగే తక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. రేంజ్ కూడా మీకు తక్కువ అయితే ఉండిద్ది అనమాట. ఈ వెహికల్ మీద కూడా చాలామంది వీడియో అయితే అడుగుతున్నారు. సో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికే కాబట్టి అన్ని కంపెనీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తయారు చేయబోతా ఉందన్నమాట. సో ఈ వెహికల్ మీద కూడా వీడియో ఒకటి రికార్డ్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఫిఫ్త్ న్యూస్ విషయానికి వస్తే KTM దగ్గర నుంచి అడ్వెంచర్ 390R స్పోక్ వీల్స్తో లభిస్తూ ఉండేది. టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మీకు చాలా ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలంటే మాత్రం ఈ వెహికల్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. సో రీసెంట్గానే KTM కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. నా డెస్క్టాప్ వాల్ పేపర్ కూడా అదే. సో చూస్తానికి చాలా బాగుందన్నమాట. కొద్దిగా ప్రైస్ ఎక్కువ, 4.5 lakhs దగ్గరగా ఉండొచ్చు. ఈ వెహికల్ కూడా లాంచ్ అయిపోయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం KTM దగ్గర నుంచి అడ్వెంచర్ 390R అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అతి త్వరలో ఈ వెహికల్కి సంబంధించిన వీడియో కూడా ఒకటి రికార్డ్ చేస్తాం. సిక్స్త్ న్యూస్ విషయానికి వస్తే కవాసాకి దగ్గర నుంచి Z900 మోస్ట్ ఫేమస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా పవర్ఫుల్ వెహికల్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇన్లైన్ 4 సిలిండర్స్తో మనకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి ఎక్కువ మంది Z900 అయితే పర్చేస్ చేస్తారు. మీకు ఫ్యాటీ టైర్స్ అయితే ఉంటే కొద్దిగా లావ్ సస్పెన్షన్, కలర్ కన్సోల్కి అప్డేట్ చేశారు చాలా రోజుల క్రితమే. ఇప్పుడు ఆ వెహికల్కి హెడ్ లైట్, టెయిల్ లైట్ అప్డేట్ చేశారు. ఇంకా షార్పర్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది. నేను రీసెంట్గా కవాసాకి షోరూమ్కి వెళ్ళినప్పుడు ఆ వెహికల్ చూశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే అప్డేటెడ్ వెహికలే పర్చేస్ చేయమని చెప్తాను. చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. Z900 ఒకటి, స్ట్రీట్ త్రిబుల్ ఒకటి, అలాగే BMW S1000RR ఇట్లాంటి సూపర్ వెహికల్స్ రైడ్ చేయాలంటే మాత్రం మన ఛానల్కి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఎందుకంటే 2 lakhs సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారనమాట. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే మాత్రం కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. అప్పుడు నేను ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. సో ఇప్పుడైనా సరే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. పెద్ద మోటార్ సైకిల్స్ కూడా మన ఛానల్లో మీరు ఫ్యూచర్లో చూస్తారు. సెవెంత్ న్యూస్ విషయానికి వస్తే హీరో దగ్గర నుంచి Xpulse 210 చాలామంది ఈ వెహికల్ పర్చేస్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని మనం వింటున్నాం కదా. ఇప్పుడు హీరో కంపెనీ వాళ్ళు డకార్ ర్యాలీ ఎడిషన్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు Q&Aలో చెప్పాను అనమాట. సో ఈ వెహికల్ అయితే మనకి నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే మంత్లో కానీ అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉండే అవకాశం అయితే ఉంది. సో Xpulse 210 నార్మల్ వెహికల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా,
ఇంకా ఈ వెహికల్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో చూడాలి. 8th న్యూస్ విషయానికి వస్తే మళ్ళీ సుజుకి దగ్గర నుంచే జిక్సర్ 150 SF 150 వెహికల్స్ ఉన్నాయి కదా, వాటిని కొత్త గ్రాఫిక్స్ తో అప్డేట్ చేసి లాంచ్ చేయబోతా ఉన్నారు. కలర్ TFT కన్సోల్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి జిక్సర్ SF 150 జిక్సర్ 150 లో. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. మేబీ క్విక్ షిఫ్టర్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేమన్నమాట. సుజుకి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, కానీ మంచి రిలయబిలిటీ ఇంజిన్స్ అయితే తయారు చేస్తూ ఉండిద్ది. స్పెసిఫికేషన్స్ పరంగా యావరేజ్ అయితే ఉండిద్ది అనమాట. ఎలాంటి టెక్నాలజీ ఎలాంటి స్పెసిఫికేషన్స్ తో రెండు వెహికల్స్ లాంచ్ చేస్తారో చూడాలి. ఫైనల్ న్యూస్ విషయానికి వస్తే సింపుల్ వన్ దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిందే కదా, ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేసే కంపెనీ అనమాట. ప్రజెంట్ మనకి జనరేషన్ 1 స్కూటర్స్ అయితే అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి కదా. రీసెంట్గానే సింపుల్ వన్ కంపెనీ వాళ్ళు సెకండ్ జనరేషన్ స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ అయితే ఉందన్నమాట. ఎవరైతే సింపుల్ వన్ స్కూటర్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే సెకండ్ జనరేషన్ వెహికల్స్ అయితే పర్చేస్ చేయమని చెప్పేసి చెప్తున్నాను. సో ఇది ప్రజెంట్ ఇప్పటిదాకున్న న్యూస్ అయితే. నెక్స్ట్ సండే ఏమన్నా అప్డేటెడ్ న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా Q&Aలో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను ఇంకొక గివ్ అవే అయితే ఇస్తాను. రియల్మీ TWS అయితే ఉంది కదా మన దగ్గర, సో ఇదైతే మీకు గివ్ అవేలో ఇచ్చేస్తాను అనమాట. 200 Q&A బ్రో, మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇది. ఇంకా కామెంట్స్ విషయానికి వస్తే సెకండ్ కామెంట్ శివ చేశారు. అన్న N250 వర్సెస్ డ్యూక్ 250 వర్సెస్ ఎక్స్ట్రీమ్ 250R వర్సెస్ డామినర్ 250లో ఏ బైక్స్ బెస్ట్ ఫర్ పెర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్, మైలేజ్, రిలయబిలిటీ, ప్లీజ్ సజెస్ట్ మీ అన్న అని చెప్పేసి. బ్రో మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే మాత్రం మీకు N250 బెస్ట్ అని చెప్తాను. లేదు నాకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండాలి, TFT కన్సోల్ ఉండాలి, కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే డ్యూక్ 250 తీసుకోండి. డామినర్ 250, ఎక్స్ట్రీమ్ 250R ఈ రెండు వెహికల్స్ని అయితే స్కిప్ చేసేసేయండి. నాకైతే పర్సనల్గా ఈ రెండు వెహికల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి, N250, డ్యూక్ 250. మీరు ఏది కొనుక్కున్నా సరే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఈ రెండు వెహికల్స్లో. నెక్స్ట్ శ్రీను అయితే కామెంట్ చేశారు, గ్రేట్ వర్క్ బ్రో, సండే తప్పకుండా చూసే వీడియో నీదే అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలామంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు మనకి 4000, 5000 వ్యూస్ మాత్రమే వచ్చాయి, ఇప్పుడు 6000 వ్యూస్ దాకా అయితే పెరిగినాయి అనమాట. ఈ Q&A వీడియోని 10,000 వ్యూస్కి మీరు పెంచితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను పర్సనల్గా రికార్డ్ చేసే వీడియో మన కష్ట సుఖాలు కానీ లేకపోతే ఏదైనా అప్డేటెడ్ వెహికల్స్ రావాలన్నా సరే, మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలన్నా సరే, ఇది ఒక్క వీడియోనే మనకు మిగిలిందనమాట. సో ఈ వీడియోని మీరు ఇంతలా హెల్ప్ చేస్తూ కొద్దిగా హైప్ చేస్తూ రీచ్ పెరిగేలాగా చేస్తున్నారు కదా, ఖచ్చితంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాయి చరణ్ అయితే కామెంట్ చేశారు, వన్స్ నువ్వు ఒక అడ్వెంచర్ వెహికల్ కొన్నాక మా కోసం లదాఖ్ రైడ్ చేయన్నా అని చెప్పేసి. ప్రతి బైకర్కి కూడా ఒక డ్రీమ్ అయితే ఉండిద్ది, లదాఖ్ రైడ్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నేను కూడా అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాను కదా. లదాఖ్ అలాగే ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి అనమాట మనం విజిట్ చేయడానికి. ఖచ్చితంగా నేను అవన్నీ వీడియోస్ రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఫ్రీగా ఉన్న టైంలో మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ పీస్ఫుల్ గేమర్ అయితే కామెంట్ చేశారు, మేక్ ఏ వీడియో ఆన్ విచ్ బైక్స్ హ్యావ్ మోర్ రీసేల్ వాల్యూ అండ్ వై. ఈ టాపిక్ మీద ఒక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. ఏ వెహికల్స్కి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉండిద్ది, ఎందుకు అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ జస్సు గేమింగ్ అయితే కామెంట్ చేశారు, ఎందుకన్నా SD అడ్వెంచర్ అండర్ రేటెడ్ అంటున్నారు అని చెప్పేసి. నేను అడ్వెంచర్ వెహికల్స్ మీద ఒక వీడియో రికార్డ్ చేశాను, అందులో SD గురించి మాట్లాడాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి బ్రో. మొత్తం చూడండి, ఎవరైతే అడ్వెంచర్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో చాలా పెద్ద లాంగ్ వీడియో అనమాట. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే ఒక్కొక్క వెహికల్ గురించి క్లియర్గా మాట్లాడాను, మొత్తం అర్థమవుతుంది. నెక్స్ట్ దావూద్ సల్మాన్ అయితే కామెంట్ చేశారు, బ్రో బైక్స్లో పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సిరీస్ స్టార్ట్ చేయ బ్రో అని చెప్పేసి. ఇది కూడా నేను నోట్ చేసుకున్నాను బ్రో, ఈ టాపిక్ మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. సిరీస్ అన్నారు కదా, ట్రై చేస్తా సిరీస్ లాగా రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలా, లేకపోతే ఒక వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది నేను ఆలోచించుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ గంగా తేజేశ్వర్ అయితే కామెంట్ చేశారు, ఫర్ డైలీ కమ్యూటింగ్ విచ్ బైక్ ఆర్ స్కూటర్. స్కూటర్లో మీకు కంఫర్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది బ్రో, మీకు మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే మోటార్ సైకిల్కి అయితే వెళ్ళిపోండి. నేను ఎక్కువగా లోకల్లోనే తిరుగుతాను, ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉండిద్ది, అలాగే ఎక్కువగా లోడ్ లగేజ్ వేసుకొని వెళ్తూ ఉంటాను అంటే మాత్రం మీకు స్కూటర్ బెస్ట్ అనమాట. కాకపోతే 40, 45 మ్యాక్సిమం 50 లోపే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఏ స్కూటర్ అయినా సరే ఒకటి పర్చేస్ చేయాలి. అదే నాకు మైలేజ్ ఎక్కువ రావాలంటే 55, 60, 65 కూడా రావాలి అనుకుంటే మోటార్ సైకిల్ అనమాట. ప్లాటినా 100 కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ ఇట్లాంటి వెహికల్స్ అయితే కొనడానికి ట్రై చేయండి, ఎక్కువ మైలేజ్ కావాలి అనుకుంటే. నెక్స్ట్ ప్రభాకర్ అయితే కామెంట్ చేశారు, షోరూంలో బైక్స్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, క్లియర్గా చెప్తారా అని చెప్పేసి. బ్రో ఏపీలో అయితే మాత్రం మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా సరే, ఏ మోటార్ సైకిల్ పర్చేస్ చేసినా సరే మీరు అమౌంట్ పే చేస్తారు కదా, దాంట్లోనే రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా ఉండిద్ది అనమాట. సో మీరు వెళ్ళంగానే తంబేస్తారు కదా, మీ ఆధార్ నెంబర్ చెప్తే OTP వస్తుంది, ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. మీరు ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటే మాత్రం మీరు బయట చేయించుకోవాలన్నమాట. సో ఫ్యాన్సీ నెంబర్ మీరు కావాల్సింది మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఒకసారి హౌ టు బుక్ ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో చూడండి, మీకు చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఫ్యాన్సీ నెంబర్ వద్దు అని అనుకుంటే, వాళ్ళు ఇచ్చే నెంబరే కావాలి అనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా బుక్ చేస్తారు. ఒక 4-5 డేస్లో మీకు అలాట్ అయితే అవుతుంది అనమాట.
తెలంగాణలో మాత్రం ఇంతకుముందు మనము ఫిజికల్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఇప్పుడు అప్డేట్ చేశారో లేదో నాకైతే ఐడియా లేదు. తెలంగాణ గురించి అయితే మాత్రం నేను ఏపీలో ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ మోటార్ సైకిల్స్ పర్చేస్ చేస్తూ ఉంటాం. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు అనమాట. మోటార్ సైకిల్ పర్చేస్ చేసేటప్పుడు రమ్మని చెప్పేసి నేను ఫ్రీగా ఉంటే వెళ్తాను. కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే మాత్రం ఫ్రీయే అనమాట. మీరు ఎటువంటి డబ్బులు అయితే ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్ రోడ్ ప్రైస్లోనే రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా ఉండిద్ది ఏపీలో ఏ షోరూంలో అయినా సరే. నెక్స్ట్ స్టెల్ అయితే కామెంట్ చేశారు, అన్న గర్ల్స్కి మంచి బైక్ చెప్పండి, స్కూటీ కాకుండా, నా హైట్ 5'7". మీరైతే మాత్రం KTM డ్యూక్ 160 Pro వెహికల్ ఉంది కదా, అది 2 lakhs దాకా అయితే ఉండిద్ది అనమాట ప్రైస్ అయితే. అందులో మీకు మంచి స్పెసిఫికేషన్స్తో ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది. కొంచెం పవర్ఫుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోండి. లుక్స్ పరంగా చూసుకున్నా, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా సరే మీకు ఆ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. లేదు అదే అమౌంట్కి ఇంకా కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి అనుకుంటే NS200 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. N250 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్స్ అయితే బాగుంటాయి. ఇంకా అడ్వెంచర్ వెహికల్స్ కావాలనుకుంటే నేను ఒక వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి. దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది ఏ అడ్వెంచర్ కొనుక్కుంటే మీకు సెట్ అయ్యిద్ది అని చెప్పేసి. నెక్స్ట్ శ్రీ అయితే కామెంట్ చేశారు, TVS ఆర్బిటర్ బ్యాటరీ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి. 30 నుంచి 35,000 రూపాయల మధ్యలో కాస్ట్ అయితే అవ్వచ్చు. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని చెప్పేసి మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ జానీ మోటో వ్లాగ్స్ అయితే కామెంట్ చేశారు, అన్నయ్య నువ్వు చెప్పినట్లు బైక్ కొనేటప్పుడు TR ఇన్సూరెన్స్ ఇన్వాయిస్ ఓన్లీ క్యాష్ మొత్తం కట్టేసి బైక్ తీసుకునే వాళ్ళకేనా లేదా EMI వాళ్ళకి కూడా అవుతుందా, ప్లీజ్ రిప్లై బ్రో అని చెప్పేసి. బ్రో మీరు క్యాష్ కట్టేసి మోటార్ సైకిల్ పర్చేస్ చేశారనుకోండి, ఇన్వాయిస్ అయితే ఇస్తారు, ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు, అలాగే మీకు TR చేసిన తర్వాత వెహికల్ బయటకు అయితే ఇస్తారు. అలాగే మీరు ఫినాన్స్లో వెహికల్ పర్చేస్ చేసినా సరే మీకు ఇన్వాయిస్ అయితే ఇస్తారు, ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు, అలాగే TR కూడా ఇస్తారు. TR లేకుండా వెహికల్ అయితే బయటికి రాదు. ఒకవేళ పొరపాటున పోలీసులు పట్టుకున్నారంటే మళ్ళీ కేసు అవుతుంది. కాబట్టి అన్ని షోరూమ్స్ కూడా మీకు TR చేసిన తర్వాతే, టెంపరీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వెహికల్ అయితే డెలివరీ ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అంటారా, ఒక రోజు అటు ఇటుగా మీకు ఇన్సూరెన్స్ కూడా వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడే ఇన్సూరెన్స్ కాపీ తీసుకొని బయటికి రావడమే బెస్ట్ అని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ పొరపాటున బయటికి రాగానే ఏదైనా అయిందనుకోండి, ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవాలంటే మన దగ్గర పేపర్స్ అయితే అవన్నీ ఉండాలి కదా. సో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, TR ఇవి మొత్తం మీరు తీసుకున్న తర్వాతే వెహికల్ డెలివరీ తీసుకోండి. లేదు రేపు మార్నింగ్ రండి అన్నారనుకోండి, నో ఇష్యూ, మీరు హ్యాపీగా వెహికల్ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకొని రేపు మార్నింగ్ ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాతే వెహికల్ జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A ఎపిసోడ్ అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే నేను పిక్ చేసి మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే గివ్ అవే కూడా ఉంది కదా, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మల్టిపుల్ కామెంట్స్ చేయకుండా ఒకే ఒక కామెంట్ అయితే చేయండి. ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయండి బ్రో, వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.